హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ ఆమ్లెట్ ఎంత ఈజీగా వేయొచ్చు ఇప్పుడు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని టీ స్పూనుడు వాటర్, సరిపోయినంత కారం, చిటికెడు పసుపు, జీలకర్ర టీ స్పూనుడు, సాల్ట్ మీకు సరిపోయినంత వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత బౌల్ని పక్కన పెట్టేసుకుని ఎగ్స్ పగలగొట్టి అందులో వేసుకోవాలి. మనకి ఎన్ని ఎగ్స్ అయితే అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ మీరు తీసుకున్న బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి. ఎల్లో వైట్ బాగా కలిసేలా కలుపుకోవాలి. మీరు ఎంత మంచిగా కలుపుకుంటే ఆమ్లెట్ అంత బాగా వచ్చిద్ది. ఎగ్లో జీలకర్ర వేశారు కాబట్టి మీకు అరుగుదల ఉంటుంది, మీకు ఎలాంటి యాసిడిటీ కూడా అంత అనిపించదు. ఎగ్ ఆమ్లెట్లో జీలకర్ర వేయడం మాత్రం మర్చిపోవద్దు. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద వేయాలి. ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద వేసిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకొని ఆ మిశ్రమాన్ని ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత ఎగ్ ఆమ్లెట్ని రెండో సైడ్కి మనం తిప్పుకోవాలి. రెండో సైడ్ కూడా ఎగ్ ఆమ్లెట్ని కాలనివ్వాలి. కాలిన తర్వాత పెనం మీద అటు ఇటు ఒకసారి కాలిందో లేదో చెక్ చేసుకుని ఇంకా మీకు నచ్చిన విధంగా సర్వ్ చేసుకుని తినేయడమే. మీకు ఎలా వచ్చిందో ఎగ్ ఆమ్లెట్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.